వెల్కమ్ టు డిఎస్సి బడీ ఛానల్. ఈ వీడియోలో అయితే మనము 4th క్లాస్ తెలుగు లెసన్ బుక్లో ఏ లెసన్స్ ఉన్నాయి అండ్ వాటి మీద అన్ని ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దాము. సో మనకు 4th క్లాస్లో వచ్చి మొత్తం 10 లెసన్స్ ఉన్నాయి. 10 లెసన్స్ వచ్చి వాటి యొక్క ఇతివృత్తం, ప్రక్రియ, రచయిత ఎవరో చూద్దాము. ఫస్ట్ లెసన్ వచ్చి తెలంగాణ వైభవం. సో తెలంగాణ వైభవం ఇతివృత్తం వచ్చి తెలంగాణ గొప్పదనం, ప్రక్రియ వచ్చి గేయం. సో దీనికి రచయిత ఎవరు లేరు. సెకండ్ లెసన్ వచ్చి పరమానందయ్య శిష్యులు. సో ఇది హాస్యం, ప్రక్రియ వచ్చి కథ. సో నెక్స్ట్ థర్డ్ లెసన్ వచ్చి వినాయక చవితి. సో ఇది పండుగ కదా, సంస్కృతి సంప్రదాయం, ఇతివృత్తం వచ్చి, ప్రక్రియ వచ్చేమో వ్యాసం. సో నెక్స్ట్ లెసన్ వచ్చి మనకి దేశమును ప్రేమించమన్నా. సో దేశమును ప్రేమించమన్నా అనేది మనకి దేశభక్తి అర్థమైంది. ప్రక్రియ వచ్చి గేయం. రచయిత వచ్చి మనకి గురుజాడ అప్పారావు గారు. సో దీంట్లో ముగ్గురు రచయితలు ఉన్నారు. గురుజాడ అప్పారావు. నెక్స్ట్ లెసన్ వచ్చి చిన్నారి కళ. చిన్నారి కళ అనేది మనకి పర్యావరణ పరిరక్షణ. సో ప్రక్రియ వచ్చి కథనం. సో నెక్స్ట్ లెసన్ వచ్చి సుమతి శతకం. సో ఈ సుమతి శతకం అనేది అంటే చాలామంది కవులు రాసిన పద్యాలు ఉంటాయి. ఇది నైతిక విలువలు. దీంట్లో అన్నీ కూడా మనకి పద్యాలే ఉంటాయి. సో రచయిత వచ్చి బద్దెన. నెక్స్ట్ లెసన్ వచ్చి నేను గోదావరిని. నేను గోదావరిని అనేది మనకి ఇతివృత్తం వచ్చి దర్శనీయ స్థలాలు, ప్రక్రియ వచ్చి ఆత్మకథ. సో నెక్స్ట్ లెసన్ వచ్చి ఎలుక విందు. ఎలుక విందు అనేది ఇతివృత్తం వచ్చి భాషాభిరుచి, ప్రక్రియ వచ్చి మనకి గేయకథ. సో రచయిత వచ్చి దాశరథి కృష్ణమాచార్యులు గారు. నెక్స్ట్ లెసన్ వచ్చి బొమ్మ గుర్రం. బొమ్మ గుర్రం ఇతివృత్తం వచ్చి పిల్లల స్వభావం. సో ప్రక్రియ వచ్చి ఇది కథ. నెక్స్ట్ లెసన్ వచ్చి పాటల ప్రయాణం. సో ఇది సామాజిక స్పృహ, ఇతివృత్తం వచ్చి, ప్రక్రియ వచ్చిందేమో కథనం. సో ఈ లెసన్స్ అన్నిటి మీద ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దాము. ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దు. సో అలాగే మనకి టీఎస్ టెట్కి సంబంధించి, తెలుగుకు సంబంధించి ప్రతి ఒక్క లెసన్ అర్థాలు కానీ, పర్యాయ పదాలు, అలాగే ప్రకృతి వికృతులు, సో ఇవన్నీ కూడా మనకి వీడియోస్ అనేది చేసి పెట్టడం జరిగింది, చూసుకోండి. సో దీంట్లో మనకి ఫస్ట్ బిట్ వచ్చి దేశీ పదముల బాట పట్టించిన తెలంగాణ కవి ఎవరు అని అడిగారు. సో ఆప్షన్స్ వచ్చి ఆప్షన్ 1 పోతన, ఆప్షన్ 2 శ్రీనాథుడు, ఆప్షన్ 3 పాల్కురికి, ఆప్షన్ 4 పల్లా దుర్గయ్య అని ఇచ్చారు. సో మనకు ఆన్సర్ వచ్చి ఏమవుతుంది, దేశీ పదముల బాట పట్టించిన తెలంగాణ కవి పాల్కురికి. నెక్స్ట్ బిట్ వచ్చి తెలంగాణలో భక్త కవులలో ప్రముఖుడు ఎవరు అని అడిగారు. తెలంగాణలో భక్త కవులలో, సో భక్త కవులలో ప్రముఖుడు ఎవరు అని అడిగారు. ఆప్షన్ 1 వచ్చి పాల్కురికి, ఆప్షన్ 2 పోతన, ఆప్షన్ 3 తెలంగాణ, ఆప్షన్ 4 అద్దంకి గంగాధరుడు అని ఇచ్చారు. సో మన కరెక్ట్ ఆన్సర్ వచ్చి పోతన. నెక్స్ట్ బిట్ వచ్చి కోడె మొక్కుల కొలువు అని ఏ దేవుణ్ణి పిలుస్తారు. కోడె మొక్కుల కొలువు అని ఏ దేవుణ్ణి పిలుస్తారు అని అడిగారు. ఆప్షన్ 1 కొండగుట్ట అంజన్న, ఆప్షన్ 2 వేములవాడ రాజన్న, ఆప్షన్ 3 భద్రాద్రి రామన్న, ఆప్షన్ 4 ధర్మపురి నరసన్న అని ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి వేములవాడ రాజన్న. నెక్స్ట్ బిట్ వచ్చి తెలంగాణలో అతి పెద్ద చర్చి ఎక్కడ కలదు అని అడిగారు. ఆప్షన్ 1 కరీంనగర్, ఆప్షన్ 2 నల్గొండ, ఆప్షన్ 3 ఖమ్మం, ఆప్షన్ 4 మెదక్ అని ఇచ్చారు. సో తెలంగాణలో అతిపెద్ద చర్చి ఎక్కడ ఉంది, మెదక్. నెక్స్ట్ బిట్ వచ్చి ఆదివాసీల పోరాట యోధుడు ఎవరు. ఆదివాసీల యొక్క పోరాట యోధుడు ఎవరు అని అడిగారు. సో ఆదివాసీల యొక్క పోరాట యోధుడు ఎవరు, కొమరం భీం. నెక్స్ట్ బిట్ వచ్చి నల్ల బంగారం అని దేనిని పిలుస్తారు. సో నల్ల బంగారం అని దేన్ని పిలుస్తారు, బొగ్గు. నెక్స్ట్ బిట్ వచ్చి పేరిణి శివతాండవం ఏ రాష్ట్రానికి చెందినది అని అడిగారు. పేరిణి శివతాండవం సో ఏ రాష్ట్రానికి చెందింది, ఆంధ్రప్రదేశ్, కేరళనా, ఒరిస్సానా, తెలంగాణనా. సో మనకు ఆన్సర్ వచ్చి తెలంగాణ. నెక్స్ట్ బిట్ వచ్చి పరమానందయ్య శిష్యులు వాగులో దేనిని ముంచారు అని అడిగారు. సో పరమానంద శిష్యులు వాగులో ముంచింది ఏంటి, ఆప్షన్ 1 బిందె, ఆప్షన్ 2 గోవు, ఆప్షన్ 3 మండుతున్న కట్టె, ఆప్షన్ 4 త్రాడు అని ఇచ్చారు. సో ఆన్సర్ అనేది ఏమవుతుంది, మండుతున్న
కట్టె. నెక్స్ట్ బిట్ వచ్చి గజాసురుడు అనే రాక్షసుడిని సంహరించినవాడు ఎవరు? గజాసురుడిని సంహరించింది ఎవరు? కుమారస్వామి, వినాయకుడా, పరమశివుడా, విష్ణువా? ఆన్సర్ అనేది ఏమవుతుంది మనకి? పరమశివుడు. నెక్స్ట్ బిట్ వచ్చి పార్వతి వినాయకుడిని ఏ పిండితో తయారు చేసింది? సో ఏ పిండితో తయారు చేసింది? నలుగు పిండితో. నెక్స్ట్ బిట్ వచ్చి ముద్గల పురాణం ప్రకారం వినాయకుడిని ఎన్ని రూపాల్లో పూజిస్తారు? ముద్గల పురాణం ప్రకారం వినాయకుడిని ఎన్ని రూపాల్లో పూజిస్తారు అని అడిగారు. సో ఎన్ని రూపాల్లో పూజిస్తారు? 32 రూపాల్లో. నెక్స్ట్ బిట్ వచ్చి వినాయక చవితిని సాంఘిక సంబరంగా దేశంలో ఏ సంవత్సరంలో నిర్వహించారు అని అడిగారు. సో ఏ సంవత్సరంలో నిర్వహించారు? 1892 సంవత్సరం. నెక్స్ట్ బిట్ వచ్చి జాతీయ సమైక్యతకు నిదర్శనమైన పండుగ ఏది? జాతీయ సమైక్యతకు నిదర్శనమైన పండుగ ఏది అని అడిగారు. సో ఆప్షన్స్ వచ్చి మనకి ఆప్షన్ 1 సంక్రాంతి, ఆప్షన్ 2 శ్రీరామనవమి, ఆప్షన్ 3 వినాయక చవితి, ఆప్షన్ 4 ఉగాది అని ఇచ్చారు. సో ఆన్సర్ ఏంటి మనకి? జాతీయ సమైక్యతకు నిదర్శనమైన పండుగ వినాయక చవితి. నెక్స్ట్ బిట్ వచ్చి హలము అనగానేమి? సో హలము అంటే ఏంటి మనకి? నాగలి. నెక్స్ట్ బిట్ వచ్చి చైతన్య స్రవంతి గేయాలు రాసిన వారు ఎవరు అని అడిగారు. చైతన్య స్రవంతి గేయాలు రాసిన వారు. ఆన్సర్ వచ్చి మనకి రావెల్ల వెంకట రామారావు. నెక్స్ట్ బిట్ వచ్చి ముస్లింలు తమ సంపదలపై ఒక లెక్క ప్రకారం ఇచ్చే దాన ధర్మాలను ఏమంటారు? ఏమంటారు? ఈద్ అంటారా, పసలి అంటారా, జాకత్ అంటారా, మొహవీరా అంటారా? సో ఆన్సర్ వచ్చి మనకి జాకత్. ముస్లింలు తమ సంపదలపై ఒక లెక్క ప్రకారం ఇచ్చే దాన ధర్మాల్ని జాకత్ అంటారు. సో నెక్స్ట్ బిట్ వచ్చి ఈ శిరోమణి మనుషులుంటే దేశమెగతి బాగుపడునోయ్ అన్నవాడు. సో ఎవరన్నారు? శ్రీశ్రీనా, గురుజాడానా, సినారేనా, దాసరథేనా? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి గురుజాడ. నెక్స్ట్ బిట్ వచ్చి తెలంగాణ రాష్ట్ర చిహ్నం ఏ ఆకారంలో ఉంది అని అడిగారు. సో ఏ ఆకారంలో ఉంది? చతురస్రాకారమా, త్రిభుజాకారమా, వృత్తాకారమా, వలయాకారమా? సో ఆన్సర్ వచ్చి మనకి వృత్తాకారం. నెక్స్ట్ బిట్ వచ్చి కాకతీయుల కేలి పేరని శివతాండవంగా చూపినవాడు ఎవరు అని అడిగారు. ఆప్షన్ 1 నటరాజ రామకృష్ణ, ఆప్షన్ 2 గడియారం రామకృష్ణ శర్మ, ఆప్షన్ 3 వేదాంతం సూర్యనారాయణ, ఆప్షన్ 4 పసరం నాగేశ్వర శర్మ అని ఇచ్చారు. సో మన ఆన్సర్ అనేది ఏమవుతుంది? కాకతీయుల కేలి పేరుని శివతాండవంగా చూపినవారు ఎవరు? నటరాజ రామకృష్ణ. నెక్స్ట్ బిట్ వచ్చి పల్లె అందాలను బొమ్మల రూపంలో చిత్రించిన ప్రముఖ చిత్రకారుడు ఎవరు అని అడిగారు. ఆప్షన్ 1 కాపు రాజయ్య, ఆప్షన్ 2 అడవి బాపిరాజు, ఆప్షన్ 3 రాజా రవివర్మ, ఆప్షన్ 4 శీలా వీర్రాజు అని ఇచ్చారు. సో మన ఆన్సర్ అనేది ఏమవుతుంది? పల్లె అందాలను బొమ్మల రూపంలో చిత్రించిన ప్రముఖ చిత్రకారుడు. సో కాపు రాజయ్య. నెక్స్ట్ బిట్ వచ్చి ప్రముఖ ఒగ్గు కథ కళాకారుడు ఎవరు అని అడిగారు. ఒగ్గు కథ కళాకారుడు ఎవరు? మిద్దె రాముల, బసవం నాగన్నాన, ధూపం కొమరన్నాన, సత్తి బాపయ్యాన? సో ఆన్సర్ వచ్చి మనకి ప్రముఖ ఒగ్గు కథ కళాకారుడు మిద్దె రాములు. నెక్స్ట్ బిట్ వచ్చి సుమతి శతకంలోని ఛందస్సు ఏది అని అడిగారు. సో సుమతి శతకంలోని ఛందస్సు అనేది ఏంటి? ఆటవెల్లిదినా, తేటగీతినా, కందమా, సీసమా? సో ఆన్సర్ అనేది ఏమవుతుంది మనకి? కందం. సుమతి శతకంలోని ఛందస్సు వచ్చి మనకి కందం. నెక్స్ట్ బిట్ వచ్చి హేమము అనగా ఏమి? సో హేమము అంటే ఏంటి? హేమము
సో ఏంటి హేమ ఋతువు అంటాముగా. హేమం అంటే వసంతమా, జాబిల్లినా, బంగారమా, ఇంద్రధనుస. ఆన్సర్ అనేది ఏమవుతుంది మనకి? హేమము అనగా బంగారం. నెక్స్ట్ బిట్ వచ్చి తెలివాహ నది అని ఏ నదిని పిలుస్తారు అని అడిగారు. తెలివాహ నది. సో ఏ నదిని పిలుస్తారు? కృష్ణానా, గంగానా, గోదావరినా, యమునానా. సో ఆన్సర్ అనేది ఏమవుతుంది మనకి? గోదావరి. నెక్స్ట్ బిట్ వచ్చి బాసరా పుణ్యక్షేత్రం ఏ నది తీరంలో ఉంది అని అడిగారు. బాసరా పుణ్యక్షేత్రం ఏ నది తీరంలో ఉంది? సో ఏ నది తీరంలో ఉంది? గోదావరినా, కృష్ణానా, తుంగభద్రానా, మంజీరానా. సో బాసరా పుణ్యక్షేత్రం మనకి గోదావరి నది తీరంలో ఉంది. నెక్స్ట్ బిట్ వచ్చి బాసరాలోని సరస్వతీదేవిని ప్రతిష్ఠించిన వారు ఎవరు అని అడిగారు. సో ఎవరు ప్రతిష్ఠించారు? వ్యాసుడునా, గౌతముడా, జైమినీనా, వశిష్ఠుడా. సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? వ్యాసుడు. నెక్స్ట్ బిట్ వచ్చి భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దురా అనే మొక్కుటముతో నరసింహ శతకం రాసిన వారు ఎవరు అని అడిగారు. సో నరసింహ శతకం రాసిన వారు ఎవరు మనకి? పోతనానా, తిక్కన్నానా, శేషప్ప కవినా, భక్త రామదాస. సో మనకి నరసింహ శతకం రాసిన వారు శేషప్ప కవి. నెక్స్ట్ బిట్ వచ్చి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలను కలిపే వంతెన ఏది అని అడిగారు. కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలను కలిపే వంతెన. సో ఏ వంతెన? రాయపట్నమా, శ్రీరామ్ సాగరా, జూరాలానా, సింగిడీనా. సో మనకు ఆన్సర్ వచ్చి రాయపట్నం. నెక్స్ట్ బిట్ వచ్చి హలుడు 700 కథలలో ప్రాకృత భాషలో రాసిన గ్రంథం ఏది అని అడిగారు. సో హలుడు రాసిన గ్రంథం ఏంటి? బృహత్ కథానా, గాత కథ సప్తసతినా, కాతంత్రమా, యోగ భాష్యమా. సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? గాత సప్తసతి. నెక్స్ట్ బిట్ వచ్చి భారతదేశంలో తాను చూపిన గొప్ప కోటగోడల నగరములో కోటి లింగాలు ఒకటి అని ఇండికా గ్రంథంలో పేర్కొన్నవారు ఎవరు అని అడిగారు. సో ఇండికా గ్రంథంలో పేర్కొన్నవారు, సో ఇండికా గ్రంథం రాసింది ఎవరు మనకి? మొగస్తనీస్. నెక్స్ట్ బిట్ వచ్చి మంతని పూర్వనామం ఏమిటి అని అడిగారు. సో పూర్వనామం ఏంటి? మంతని పూర్వనామం మంత్రకూటమా, మంత్రపురీనా, మందు వాణినా, 1 మరియు 2నా. సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? మంత్రకూట, మంత్రపురి 1 మరియు 2. నెక్స్ట్ బిట్ వచ్చి ఒకే పానవట్టంపై 2 శివలింగాలు ఎక్కడ కలువు అని అడిగారు. ఒకే పానవట్టంపై 2 శివలింగాలు గల అది ఎక్కడ కలువు అని అడిగారు. సో ఎక్కడ? యాదగిరిగుట్టనా, అలంపూర, కాళేశ్వరమా, చెన్నూరా. సో ఆన్సర్ అనేది ఏమవుతుంది మనకు? ఒకే పానవట్టంపై 2 శివలింగాలు కల జిల్లా ఏది? కాళేశ్వరం. గల ప్రదేశం వచ్చి మనకి కాళేశ్వరం. నెక్స్ట్ బిట్ వచ్చి సమ్మక్క సారక్కలు జన్మించిన జిల్లా ఏది అని అడిగారు. సో ఏ జిల్లాలో జన్మించారు? కరీంనగర, నల్గొండనా, ఆదిలాబాద, వరంగల్. సో ఆన్సర్ అనేది ఏమవుతుంది మనకి? వరంగల్. నెక్స్ట్ బిట్ వచ్చి అడవుల జిల్లా అని దేనిని పిలుస్తారు? సో అడవుల జిల్లా అనే దేన్ని ఏ జిల్లాని పిలుస్తారు? రంగారెడ్డినా, నల్గొండనా, కరీంనగర, ఖమ్మమ్మ. సో మనకు ఆన్సర్ వచ్చి ఖమ్మం. నెక్స్ట్ బిట్ వచ్చి ఎలుక విందు పాఠ్యభాగం రాసిన వారు ఎవరు అని అడిగారు. సో ఎలుక విందు పాఠ్యభాగం రాసిన వారు ఎవరు? దాశరథి కృష్ణమాచార్యులు. దాశరథి. నెక్స్ట్ బిట్ వచ్చి కంసుడి చెల్లెలు ఎవరు అని అడిగారు. సో కంసుడి చెల్లెలు ఎవరు? దేవకీనా, వాసుకీనా, రుక్మిణీనా, రోహిణీనా. సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? కంసుడి చెల్లెలు దేవకి. నెక్స్ట్ బిట్ వచ్చి వసుదేవిని 2వ భార్య ఎవరు అని అడిగారు. వసుదేవుని 2వ భార్య ఎవరు అని అడిగారు. ఎవరు? వాసుకీనా, ప్రియంవదానా, రోహిణీనా, ఆరుద్రానా.
ఆన్సర్ అనేది ఏమవుతుంది మనకి రోహిణి. నెక్స్ట్ బిట్ వచ్చి శ్రీకృష్ణుడికి పాలు ఇచ్చి చంపాలనుకున్న రాక్షసు ఎవరు అని అడిగారు. సో ఎవరు? రోహిణేనా, వాసుకినా, పూతనానా, కామధేనువా? సో ఆన్సర్ అనేది ఏమవుతుంది మనకి పూతన. నెక్స్ట్ బిట్ వచ్చి కాకి రూపంలో వచ్చి కృష్ణుడిని చంపబోయిన వాడు ఎవరు అని అడిగారు. ఎవరు? బాణాసురుడా, కాకాసురుడా, ఉత్తాసరుడా, వజ్రాసనుడా? సో ఆన్సర్ అనేది ఏమవుతుంది మనకి కాకి రూపంలో వచ్చి కృష్ణుని చంపబోయిన వాడు కాకాసురుడు. నెక్స్ట్ బిట్ వచ్చి రాములమ్మ తల్లి ఒక్కొక్క గుర్రం బొమ్మ ఎంతని చెప్పింది. ఎంతని చెప్పింది? 100 రూపాయలు. నెక్స్ట్ బిట్ వచ్చి మాటల ప్రయాణం పాఠ్యభాగంలో ఉత్తరం మొదట ఎవరు రాశారు? మాటల ప్రయాణం పాఠ్యభాగంలో ఉత్తరం మొదట ఎవరు రాశారు అని అడిగారు. ఎవరు రాశారు? మేరీనా, సలోమీనా, సిమ్రీనా, జోహారా? మనకు ఆన్సర్ వచ్చి మేరీ. నెక్స్ట్ బిట్ వచ్చి పిన్ కోడ్లో చివరి 3 అంకెలు దేనిని సూచిస్తాయి అని అడిగారు. పిన్ కోడ్లో చివరి 3 అంకెలు దేన్ని చూస్తే గ్రామాన్ని చూపిస్తాయా, జిల్లానా, రాష్ట్రమా, తపాలా కార్యాలయమా? సో పిన్ కోడ్లో చివరి 3 అంకెలు మనకి తపాలా కార్యాలయాన్ని సూచిస్తాయి. తపాలా కార్యాలయం. నెక్స్ట్ బిట్ వచ్చి మాటల ప్రయాణం పాఠ్యభాగంలోని పోస్ట్ మ్యాన్ పేరు ఏంటి? సేమ్ పేరు? షరీఫా, ఇక్బాలా, మదన, రాబట్టా? ఆన్సర్ అనేది ఏమవుతుంది మనకి ఇక్బాల్. నెక్స్ట్ బిట్ వచ్చి ప్రపంచంలోనే పెద్ద తపాలా వ్యవస్థ గల దేశం ఏది? పెద్ద తపాలా వ్యవస్థ గల దేశం ఏది అని అడిగారు. సో ఏ దేశం? చైనానా, జపానా, భారతదేశమా, బ్రిటనా? ఆన్సర్ అనేది ఏమవుతుంది భారతదేశం. నెక్స్ట్ బిట్ వచ్చి తపాలా సేవలను వివరిస్తూ డేవిడ్ తన మిత్రుడైన ఎవరికి ఉత్తరం రాశాడు? డేవిడ్ ఎవరికి ఉత్తరం రాశాడు అని అడిగారు. ఎవరికి రాశాడు? ఉదయ్కా, సురేష్కా, చిన్నానా, రోహిత్? సో ఆన్సర్ వచ్చి మనకి రోహిత్. నెక్స్ట్ బిట్ వచ్చి వినాయకుని వాహనమైన ఎలుక పేరు ఏంటి? వినాయకుని వాహనమైన ఎలుక పేరు ఏంటని అడిగారు. సో ఏంటండి? గరుడుడా, అనింద్యుడా, ప్రతివింధ్యుడా, శతవింధ్యుడా? సో ఆన్సర్ వచ్చి మనకి అనింద్యుడు. నెక్స్ట్ బిట్ వచ్చి దేశమును ప్రేమించమన్నా మంచి అన్నది పెంచమన్నా గేయాన్ని రాసిన వారు ఎవరు అని అడిగారు. సో ఎవరు రాశారు? గురజాడ. నెక్స్ట్ బిట్ వచ్చి దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అన్నవారు ఎవరు అని అడిగారు. సో మనకు ఆన్సర్ వచ్చి గురజాడ. నెక్స్ట్ బిట్ వచ్చి సుమతి శతకాన్ని రాసిన వారు ఎవరు అని అడిగారు. సో సుమతి శతకాన్ని రాసింది ఎవరు? బద్దెనానా, పోతనానా, శ్రీనాథుడా, పాల్కురికి సోమనాథుడా? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి బద్దెన. నెక్స్ట్ బిట్ వచ్చి గోదావరి తెలంగాణలో 7 పాయలుగా ఎక్కడ చీలుతుంది అని అడిగారు. సో ఎక్కడ? ధర్మపురిలోనా, బాదనకుర్తినా, కందకుర్తినా, కోరుట్లానా? సో ఆన్సర్ అనేది ఏమవుతుంది మనకి బాదనకుర్తి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.